స్వాగతం. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. ఈ యొక్క సన్మానం విశాలతో సన్మానించడం జరుగుతుంది. తదుపరి మ్యూజిక్ డైరెక్టర్ కాశీ గారు మన జిల్లా వాసి అంటే మనకు చాలా గర్వించదగినటువంటి విషయం. వారికి గౌరవ మంత్రివర్గ చేతి మీదుగా సన్మానం చేయడం జరుగుతుంది. తదుపరి ప్రముఖ గాయకులు నవ్వుతోటి శరత్ గారు, వారికి గౌరవ మంత్రివర్గ చేతి మీదుగా సన్మానం చేయడం జరుగుతుంది. ఈ పాటని సమర్పించినటువంటి మన చాలా ఇష్టంగా అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, చాలా సంతోషం. ఈ రోజు ఇలాంటి మంచి పాటని మన బృందం నుంచి అంబేద్కర్ శిష్యులు కూడా కలిసి ఒక మంచి సాంగ్ కంపోజ్ చేసేసి ఈ సందర్భంగా కార్యక్రమం సందర్భంగా డెడికేట్ చేయడానికి ఉన్నారు. దాని గురించి నడిపిన జీతమా భారత రత్నమా జాతికి దీపమా వరుకుల దైవమై నడిపిన జీతమా అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశయాల గురించి మనం ప్రతి క్షణమే ప్రతిరోజు ప్రజలకి అండ్ యూత్ కి చెప్పడానికి సర్వాంగ సుందరంగా, అంగరంగ వైభవంగా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ప్రపంచ పర్యాటకులు సైతం ఈ యొక్క కార్యక్రమానికి రావాలని పువ్వుళ్ళుతున్నటువంటి ఒక చక్కటి
కార్యక్రమం నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ వాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతో. 4.5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి అందించే విధంగా ఆ కార్యక్రమాల రూపకల్పన కూడా చేదోడు, ఆసరా, తోడు, మరి అట్లాగే ఉన్నతి ఇలాంటి పేర్లతోటి నిజంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారి జీవన ప్రమాణాలని మెరుగుపరిచే విధంగా చక్కటి సంక్షేమం, అభివృద్ధి రెండు మిళితం చేసి ప్రభుత్వాన్ని పారదర్శకంగా, జవాబుదారీతనంతో, అవినీతి రహితంగా సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించిన విషయం అందరూ చూస్తాం. సామాజిక శిల్పం, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని నామకరణం చేస్తూ ఎల్లుండి రేపు ఆవిష్కరణ చేస్తున్నటువంటి కార్యక్రమం 19వ తారీఖు జనవరి 19. రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి. రాజ్యాధికారం వైపు అడుగులు వేసినప్పుడే ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారు అభివృద్ధి చెందుతారని చెప్పి వారి ఆలోచన, బాబాసాహెబ్ గారి ఆలోచనను ఈరోజు నిజం చేస్తూ జగనన్న ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వారికి ఇవ్వాల్సినటువంటి వాటా వారికి అందిస్తూ చూసినటువంటి అవకాశాలు లేని పరిస్థితుల్లో వారిని పార్లమెంటు స్టెప్పుల వరకు తీసుకెళ్లి పార్లమెంట్లో కూర్చోబెట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్గ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందనే విషయాన్ని కూడా మేము అందరికీ మనం చేసుకుంటాం. తరతరాలుగా ఈ యొక్క నిమ్న జాతులు ఎవరైతే ఉన్నారో, అట్లాగే దేవాలయాల్లో ప్రవేశాలు లేకుండా అంటరానితనానికి మరి భరించినటువంటి ఆ యొక్క సామాజిక వర్గాలకి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మీరు ఈ యొక్క ఆలయాల్లో ప్రవేశం కాదు, ఆలయాల ధర్మకర్త మండలిలోనే మరి చైర్మన్లుగా మీకు స్థానం కల్పిస్తానని చెప్పి, ముఖ్యంగా ఈ యొక్క విద్యకు దూరమైనటువంటి ఈ యొక్క సామాజిక వర్గాలు ఇంగ్లీష్ విద్యకు దగ్గర చేస్తానని చెప్పి, రైట్ టు ఎడ్యుకేషన్ కాదు, రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ను ఈరోజు సాకారం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని చెప్పి కూడా ప్రారంభోత్సవం జరుగుతూ ఉందో దాని గురించి కూడా మరి ఈరోజు అధికారులు చెప్పడం జరిగింది. అభివృద్ధి చేయాలని చెప్పి అప్పుడున్నటువంటి పాలకులు మరి ఆలోచన చేశారు. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఏటా బడ్జెట్ ఎకరాలంటే 1800 కోట్ల రూపాయలు. ఇవాళ ఇలాంటి గొప్ప కార్యక్రమంతో చేసినట్టు ప్రతి ఒక్క నాయకులు చేసిన ప్రజాపతి ఒక ఈవెంట్కి ఒక ప్రక్లూడ్ అంట అనమాట. ఎందుకంటే ఈ హిస్టరీలో మనకుంటున్న మన ఎంటైర్ నేషన్లో ఒక 125 feet బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ గ్రేట్ లీడర్, అంటే ఆయన ఒక వీరుడు మాత్రం కాకుండా ఒక లోక నాయకుడు. సో అట్లాంటి ఒక మహానుభావుడు ఒక విగ్రహం మన విజయవాడలో రావడం మనందరికీ కూడా ఒక గర్వకారణము, ఒక అదృష్టము. అది దాదాపుగా ఒక 20 ఏకరాల్లో గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశం కొరక, ఆయన ఆశయాల కొరక అక్కడ అంత పెద్ద విగ్రహం పెట్టేసి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసం ఎట్లాంటి ఆశలు, ఎట్లాంటి ఒక సూచనలు ఇచ్చేసి వెళ్ళారో చూసినప్పుడు అన్ని కూడా గుర్తు చేసుకొని మన సామాజిక ఈ ఒక ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని ఒక మంచి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి చేయడము చాలా సంతోషము, మనందరికీ కూడా గర్వకారణము. మనందరూ కూడా ఈ పర్టికులర్ డెడికేషన్, ఈ స్టాచ్యూ డెడికేషన్స్ ఈ రాష్ట్రానికి మాత్రం కాకుండా ఈ దేశాన్ని అండ్ ప్రపంచం అందరికీ కూడా డెడికేషన్ చేసిన ఒక కార్యక్రమం రేపు, గొప్ప కార్యక్రమం రేపు జరుగుతుంది. భాగస్వామ్యం చేయడానికి ప్రతి జిల్లా నుండి కూడా కొంత రిప్రజెంటేటివ్స్, ప్రతి సచివాలయం నుండి మనం 10 మంది వెళ్ళి ఆ ఈవెంట్ చూడడానికి పంపించడం జరుగుతుంది. మన జిల్లా నుండి దాదాపుగా 5,000 మంది, దాదాపు ఒక 180 బస్సులో పెట్టి మనం పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అన్ని కూడా ఒక హిస్టారికల్ మూమెంట్ అనమాట. ఓకే, ఇది ప్రతిరోజు మనం చూడడానికి వీల్లేదు. సో ఇట్లాంటి ఒక ఇనాగ్రేషన్స్ అప్పుడు మనం అందరూ బతికి ఉన్నాము, మనందరూ కూడా ఈ సోషల్ సర్వీస్ లో ఉన్నాము, పబ్లిక్ సర్వీస్ లో ఉన్నామని
చెప్పడం కూడా చాలా గర్వకారణము. మనం ఇది ఒక నేమ్ పెట్టారు. ఆ లొకేషన్స్ అన్ని కూడా అక్కడ దాదాపుగా ఒక 3,000 నుంచి 3,000 మందికి ఒక కన్వెన్షన్ హాల్స్ ఉంటుంది. ఒక పెద్ద లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో అంబేద్కర్ గారు రాసినది, అంబేద్కర్ గారి గురించి రాయబడిన వివిధ పుస్తకాలన్నీ కూడా దాదాపుగా 10,000 పుస్తకాలు అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇనాగ్రేట్ చేసేసి we will dedicate to Dr. B.R. అంబేద్కర్ today. Thank you. మనకి స్వాతంత్రం రాకముందు మరి మీకు తెలుసో తెలీదో కానీ ఓటు హక్కు అనేది అందరికీ లేదు. మన తలరాతను మార్చే నాయకుల్ని మనం ఎన్నుకోవాలి అంటే ఖచ్చితంగా ఓటు హక్కే ఒక ఆయుధం అనే ఒక నినాదాన్ని రావడమే కాకుండా రాజ్యాంగంలో పొందుపరచడం అనేది కూడా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది కాబట్టి కాలగమనంలో కలిసి మర్చిపోయి ఉండొచ్చు. యొక్క ప్రాధాన్యత ఈ రోజు అందుకే ప్రతి ఒక్క ఓటు కూడా ఎంతో ఇంపార్టెంట్ అనే విషయాన్ని మరి అంబేద్కర్ గారు ఆ రోజునే తన రచనల్లో రచించడం జరిగింది. అంతేకాకుండా వెనకబడిన తరగతుల వాళ్ళు ఈ రాజ్యాధికారం సాధించాలని అంటే ఖచ్చితంగా అందులో మన భాగస్వామ్యం కావాలంటే మరి దానికి కూడా ఓటు హక్కుతో పాటు మన యొక్క రాజ్యాధికారం చేయించుకోవడం ప్రతి ఒక్కరు కూడా పోటీ చేసే అర్హతను కల్పించేది కూడా భారత రాజ్యాంగమే. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పెట్టుబడి తెలివితేటలు మన నాలెడ్జ్ అనే విషయాన్ని మరి గుర్తించారు కనుకనే అందరికీ అవకాశం. నాలెడ్జ్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎందుకంటే ఈ రోజున మరి ప్రపంచ మేధావిగా పేరుగాంచిన అంబేద్కర్ గారు మరి వెనకబడ్డ